నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ ఉద్యోగుల వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడనుందా? దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితుడు వహాబ్. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, సత్ప్రవర్తన కలిగి మెలగాలని సూచించిన డీఎస్పీ. నవంబర్ 26న జరిగే కార్మిక కర్షక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు బైక్ ర్యాలీ. ముస్లిం సమాజాభివృద్ధి కోసం మిల్లీ కౌన్సిల్ పాటుపడుతుందని పేర్కొన్న ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా గవర్నర్ మౌలానా అబ్దుల్ మజీద్. ఎస్వి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్సీసీ డే వేడుకలు. ఘనంగా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కు మోస్ట్ ప్రామిసింగ్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ గా అవార్డు లభ్యం. గంగాభవాని ఆలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం. కానల బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా గౌడ సంఘీయుల కార్తీక వనభోజన కార్యక్రమం. డిసెంబర్ 1వ తేదీ బలిజ సంఘీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం ప్రతినిధులు. నంద్యాల రెవెన్యూ విభాగంలోని కొందరు ఉద్యోగుల లంచగొండితనంతో అనేక సంవత్సరాలుగా బాధితులకు న్యాయం అందించకపోవడంతో విసుగు చెందిన బాధితుడు తాను తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడనున్నారని సాక్షాత్తు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవేదన చెందుతూ పేర్కొన్నాడు. 1 ఎకరా భూమికి చెందిన పట్టాదార్ పాస్ పుస్తకంలో అడ్రస్, సంతకం అంతా తనదేనని, అయితే తన పేరు షేక్ వహాబ్ కాగా సిరిగిరి నాగేశ్వరరెడ్డి అని పేరు ఉండడంతో అవాక్కైన బాధితుడు రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పిదాన్ని సవరించాలని గత 2 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి న్యాయం లభించలేదని, సల్మాన్ హుసేన్ అనే ఉద్యోగులు తనను లంచం ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ వహాబ్ అనే తనకు ఎకరా భూమి ఉందని, ఆ భూమికి సంబంధించి ఆన్లైన్ చేయాలని రెవెన్యూ శాఖ వారిని కోరగా వారు తన పేరు లేకుండా వేరే వారి పేరును చేర్చి అడ్రస్, సంతకం అంతా తనదే ఉంచారని, ఈ విషయంపై పై అధికారులకు తెలియజేసి సవరణ కోరగా ఎటువంటి స్పందన లేదన్నారు. జిల్లా కలెక్టర్ కు PGRS లో వినతి కోరగా స్పందన లేకపోగా 3 సార్లు వినతులను కోరగా ఒక అర్జీని పరిశీలించి సరైన న్యాయం చేయకపోగా 3ని క్లోజ్ చేయడం జరిగిందని వాపోయాడు. తనకు అప్పులు ఉన్నాయని, తనకు చెందిన భూమిని ఆన్లైన్ చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందుతున్నాడు. నమస్కారం, నా పేరు షేక్ వహాబ్. నేను ఇస్లాంపేట నివాసిని. నాకు 295 సర్వే నెంబర్లో 1 ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలము 2014 వరకు ఆన్లైన్లో ఉండేది. దానికి సంబంధించిన పేపర్స్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. 2014 తర్వాత నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్ నుంచి తొలగించినారు. ఎందుకు తొలగించినారు అని అడిగితే ఎందుకు తొలగించిన అడగకూడదు అన్నారు. మరి ఏమని అడగాలి అంటే ఫైల్ ఇమ్మని అడగమన్నారు. ఫైల్ ఇమ్మని అడిగినాను నేను సమాచార హక్కు చట్టం కింద. అప్పుడు ఫైల్ లేదని చెప్పినారు. ఆ పేపర్స్ తీసుకొని నేను PGRSలో కలెక్టర్ గారిని సంప్రదించినాను. కలెక్టర్ గారు స్పందించి ఈ ఫైల్ ఎక్కడ పోతుంది, నేను RDO గారిని విచారణాధికారిగా నియమిస్తున్నాను, ఆయన రిపోర్ట్ ఇస్తారు అని చెప్పినారు. నేను పోయి అక్కడ RDO గారి సార్తో కలిస్తే నేను మీకు రిపోర్ట్ ఇస్తాను, విచారించి రిపోర్ట్ ఇస్తానులేండి, మీరు ఏం భయపడొద్దని చెప్పి పంపినారు. కానీ తర్వాత నేను ఇంకొకటి కుల్సుంబికి సంబంధించి 6/10/1/2024 జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు అది 6 అట్లే పెండింగ్లో ఉంది. అప్పటి శ్రీనివాసులు గారు అది క్లోజ్ చేసేసినారు. క్లోజ్ చేసి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. కానీ సల్మాన్ అనే VRO ఆ ప్రొసీడింగ్స్ను చించేసినట్టుగా నాకు అనుమానంగా ఉంది. శ్రీనివాసులు సార్ గారిని అడిగితే నేను సల్మాన్ గారికి ఇచ్చినానంటాడు, సల్మాన్ గారిని అడిగితే నాకు ఇవ్వలేదు అంటాడు. ఎవరిని ఏమని అడుగుతానని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ప్రొసీడింగ్స్ ఇమ్మంటే 6 క్లోజ్ కాలేదు అన్నారు. మరి 6 క్లోజ్ చేయండి అని చెప్పేసి నేను మళ్ళీ స్పందనకు వచ్చాను. స్పందనకు వచ్చి అదొక గ్రీవెన్స్ పెట్టాను. 3వది ఎల్ మద్దిలేటి రెడ్డి సన్ ఆఫ్ సుబ్బారెడ్డి అనే అతనిది పొలం లేకపోయినా కూడా అతన్ని పొలం ఎక్కించినారు. అతను వచ్చి పాపం రాసిచ్చినాడు, నాకు పొలం లేదు, నా పొలం తీసేయండి అని రాసిచ్చినా కూడా అతని పొలం తీసేయడం లేదు. అతని పేరు ఉన్న పొలం ఉన్న పేరు ఎక్కియడం లేదు.
ఆ కులిసింది అతనికి పొలం లేకపోయినా 6 వారం క్లోజ్ చేయడం లేదు. దీనివల్ల నాకు ఆన్లైన్ కాక నేను ఆ పొలం అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఆ పొలం నాకు చాలా ఇప్పుడు నేను అప్పులు చేసుకున్నాను. ఈ అప్పులు చేసుకొని ఈ పొలం అమ్ముకొని నేను అప్పులు కట్టుకుందామంటే ఆన్లైన్ చేయకుండా బాగా సతాయిస్తున్నారు. ఈ సల్మాన్ అనే వ్యక్తి, తర్వాత హుసేనయ్య అనే వ్యక్తి చాలా డబ్బులకు చాలా సతాయిస్తున్నారు నాకు. ఏమన్నా అంటే ఎవిడెన్స్ చాలా ఉంది నీ దగ్గర అంటారు. ఇంకొకటి, నేను 3 గ్రీవెన్స్లు ఇస్తే ఒక గ్రీవెన్స్కి ఫోటో తీసుకొని మిగతా 2 గ్రీవెన్స్లు విచారణ జరపకుండానే క్లోజ్ చేసినారు. అదే ఒకటే ఫోటో పెట్టి. దాని విషయమే మేడం దగ్గరికి నేను పోయి కలవాలని వచ్చాను. నేను ఇప్పుడు మేడం గారు ఇప్పుడు న్యాయం చేస్తే నేను ఇది లేకుంటే మా కుటుంబం అంతా ఏదైనా విషయం తాగి సావాల్సిందే. ఇప్పుడు సల్మాన్ డబ్బులకు చాలా వేధిస్తున్నాడు నన్ను, చాలా వేధిస్తున్నాడు. ఆ డబ్బుల కోసమే నాకు ఏదో ఒకటి చిన్నవి లొసుగులు పెట్టి ఆన్లైన్ కాకుండా చేస్తున్నాడు. నాది అసలు నాకు సమాచారం లేకుండా నా పేరు తీసేయడానికి కూడా బహుశా అతనే కారణమై ఉండొచ్చు. నేనైతే కరెక్ట్గా చెప్పలేను. అది అమౌంట్కి చెప్పడం లేదు. అక్కడ గెలుసు, ఇక్కడ గెలుసు, వాడిని గెలుసు, ఇన్ని గెలుసు అంటున్నారు. అక్కడ పోతే వాళ్ళు చెప్పరు. 2 ఇయర్స్ నుంచి తిప్పుతూనే ఉన్నారు. అది ఎవిడెన్స్ కంప్యూటర్లో ఉంది, PGRS పోర్టల్లో ఉంది. మేడం ఫోటో అప్లోడ్ చేసి క్లోజ్ చేశారు. పాత ఫోటోనే పెట్టి అప్లోడ్ చేసి క్లోజ్ చేసినారు. ఏం లేదు, ఆ 3 గ్రీవెన్స్లు విచారణ జరిపి వీళ్ళు నాది ఆన్లైన్ చేయడానికి నేను ఆన్లైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పొలం ఆన్లైన్ అయితే నాకు మిగతాది ఏం అవసరం లేదు. నంద్యాల పట్టణ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగి జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించరాదని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మంచి ప్రవర్తనతో నేను చెప్పినట్టుగా పోలీసులకు అనుభవం కాబట్టి మీరే జీవనాధారం తేడా వస్తే తెలుసు ఆగ్రహం ఏం జరుగుతుందో. ఏ చిన్న రౌడీ షీట్ క్లోజ్ అవుతాయి. ఖచ్చితంగా కొన్ని షీట్లు క్లోజ్ చేసి చూపిస్తాం మంచిగా ఉన్న వాళ్ళు. ఒక 5 ఏళ్ళు మినిమం తక్కువ నుంచి నెక్స్ట్ స్టేజ్ మీకు ప్రమోషన్. ఆ పరిస్థితి రాకుండా ఆడే ఆగిపోవాలా. అరకేసైనా 3 నెలలు బెయిల్ వస్తుంది. పీడియాకి పోతే 6 నెలలు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. సో అక్కడ ఉన్నారు వాళ్ళని అడగండి. పీడియాకి ఎట్లుంటుంది, కడప సెంట్రల్ జైలుకి వెళ్తారు, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తారు. మళ్ళీ నీ తరపున ఏదైనా నేరం ఇక్కడితే ఆగిపోవాలా. బెయిల్ 3 నెలలకే బెయిల్ ఇస్తారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల టౌన్లో కానీ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో కానీ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మంచి పరివర్తన తీసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చెడు అలవాట్లకు, నేరాలకు భద్రగా చేయకుండా వాళ్ళ ప్రవర్తన మారే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటాము. దాంట్లో భాగంగానే ఈ దినం ఈ 2 టౌన్ స్టేషన్ లిమిట్స్ స్టేషన్లో మన నంద్యాలకు సంబంధించిన 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ సంబంధించిన రౌడీ షీటర్లు సుమారు 60 మందిని ఈరోజు కౌన్సిలింగ్ హాజరుపరిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా హెచ్చరించడం ఏమంటే మళ్ళీ వాళ్ళు ఎలాంటి నేరాలు చేయకూడదనేసి, నేరాలు దూరంగా ఉండాలనేసి పోలీస్కి వాళ్ళ మూమెంట్ తెలియపరచాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలుసు వీళ్ళని అబ్జర్వేషన్ కోసం ఒక 2 ముగ్గురిని కలిపి ఒక కానిస్టేబుల్ని అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళ అంటే వీళ్ళ నడవడికనే కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ మూమెంట్ని కానీ ఆ కానిస్టేబుల్ పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేసి ఆ కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవడం కానీ, మేము వాళ్ళది లొకేషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేసి వాళ్ళ మూమెంట్స్ని గమనిస్తుంటాము. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఎలాంటి నేరాలకు ఇక మీద పాల్పడకూడదని, అలాగే ఏదన్నా పోలీస్ అడిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ కావాలనేసి, పోలీస్ పిలిచినప్పుడు అటెండెన్స్ తీసుకోవాలనేసి వాళ్ళ మంచి పరివర్తన కోసం మేము ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మీ దృష్టి కూడా ఏదన్నా మీ పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఏరియాలో వీళ్ళు ఎవరన్నా రౌడీ షీటర్లు ఏదన్నా
రౌడీజాన్ని పాల్పడినా కానీ బెదిరించినా కానీ ఇంకేదైనా చేసినా కూడా ఇమ్మీడియట్గా ఎలాంటి ఇది లేకుండా మా దృష్టికి తీసుకురావాలో వాళ్ళు డైల్ హండ్రెడ్ ఫోన్ చేసినా సరే లేదా కన్సర్న్ ఎస్ఐసికి డిఎస్పీకి ఎవరికైనా కూడా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి ఎవరు కూడా రౌడీజం అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల పట్టణంలో దాన్ని అలౌ చేసే పరిస్థితి లేదు. అట్లా వాళ్ళు ఎవరన్నా కూడా రౌడీజం అని చెప్తే వాళ్ళు కఠినంగా అణచివేయడం జరుగుతుంది. ఈ నెల 26న నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి సాయిబాబా నగర్ టెక్కే పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగే కార్మిక కర్షక ప్రదర్శన అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రధాన సెంటర్లలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, కోశాధికారి వెంకటలింగం, నాయకులు సుబ్బారావు, జైలాన్ వీరితో పాటు 30 మంది పాల్గొన్నారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ ప్రదర్శన ఉంటుందని, అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యంగా గతంలో ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటానికి మోడీ ప్రభుత్వం తలవంచి రైతులకు ఇచ్చిన హామీలను నేటి వరకు నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గమని, అదేవిధంగా కార్మికులకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను నయా బానిసలుగా చేయడం సరైనది కాదని అన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు రోజువారీ వేతనం 600 రూపాయలు ఇచ్చి ఉపాధి పని 200 రోజులు కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26న పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలంతా స్వచ్ఛందంగా పోరాటంలోకి వచ్చి మోడీ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని కోరారు. చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చాలా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో సమ్మె చేసినప్పుడు రైతులు వాళ్ళకు హామీ ఇచ్చింది, అది ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లే కార్మిక చట్టాలు 44 చట్టాలను 4 కోట్లుగా మార్చింది, దాన్ని ఆపేసి 44 చట్టాలను అమలు చేయాలని, మరి అదేవిధంగా కార్మికులకు అట్లే ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించరాదని, ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి, మరి అదేవిధంగా కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతా ఉంది. దాని మూలంగా కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చే పరిస్థితి, పేదవాళ్ళు స్మార్ట్ మీటర్లకు రీఛార్జ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టేది ఆపేయాలి. 26వ తారీఖు ఈ నెల జరిగే ఆల్ ఇండియా ప్రదర్శనకు మద్దతుగా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చేస్తానని చాలా పెద్ద వాగ్దానాలు అయితే చేశాడు. కానీ ఉన్నది కూడా లేని పద్ధతుల్లో పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు. నిరుద్యోగం మరింతగా పెరుగుతూ ఉంది. ఈ దేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికం కూడా మరింత పెరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం మేము వ్యాపారం చేయడానికి రాలేదు, కేవలం మేము రాజ్యాధికారాన్ని మాత్రం చేత పట్టుకోడానికి వచ్చామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక ఆర్థిక మిశ్రమ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడం వల్లనే ఆ రోజుల్లో ఎన్నో ప్రభుత్వ రంగ ఏర్పాట్లు ఈ యొక్క పరిశ్రమలు ఉన్నాయి. అందులో భాగంగానే మన విశాఖ ఉక్కు కూడా ఏర్పడింది. ఇదే సందర్భంలో మన రాష్ట్రం 2గా విడిపోయిన సందర్భంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మేలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ చెప్తే దాన్ని మేము అమలు పరుస్తామని బీజేపీ చెప్పింది. కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు పరచలేదు. ఆ వాగ్దానం అమలు పరచాలని ఈరోజు ఈ యొక్క సిఐటియుగా, రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ యొక్క ప్రదర్శన చేసేదానికి పూనుకున్నామనేది తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వము వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ముస్లిం సమాజాభివృద్ధి కోసం మిల్లీ కౌన్సిల్ పాటుపడుతుందని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా గవర్నర్ మౌలానా అబ్దుల్ మజీద్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా సమావేశం
జిల్లా అధ్యక్షుడు జిఎం గౌస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ కు మరొక గవర్నర్ గా నంద్యాలకు చెందిన కేఏ ఖాన్ ను నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ మిల్లీ కౌన్సిల్ జిల్లా స్థాయి కమిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, డిసెంబర్ 8వ తేదీ ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం ఎన్జిఓస్ కాలనీలోని మిల్లీ కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ ముస్లిం మైనార్టీ ప్రజలకు ఉచితంగా విద్యను అందించడం, వైద్య సేవలు, ప్రముఖ యూనివర్సిటీలలో స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహించి ఉచిత విద్యను అందించడం జరుగుతుందన్నారు. మిల్లీ కౌన్సిల్లో ఎవరైనా ముస్లిం మైనార్టీల అభివృద్ధి, అభ్యున్నతి కోసం సభ్యులుగా చేరవచ్చునని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా కౌన్సిల్ సభ్యులు పర్యటించి మిల్లీ కౌన్సిల్ ను పటిష్టపరుస్తామన్నారు. ఈ సమావేశంలో మిల్లీ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి హఫీజ్ సలీం పర్వేజ్, కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, ఎన్ఎండి ఫయాజ్, రఫీ, మస్తాన్, హఫీజ్, రజక్, ఆత్మకూరుకు చెందిన సులేమాన్, అబూబకర్, పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. తేదీ మరి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఫుల్ఫిల్గా జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని దాని తర్వాత గౌస్బా గారి సూచన మేరకు పేదలకు మరి చలికాలంలో తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి బెడ్షీట్లు పంపకం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం చాలా సంతోషకర విషయం. ఇందులో ప్రతి ఒక్క సభ్యుడు తన వంతు సహకారంగా, ఆర్థికంగా, మరి మానసికంగా, ఫిజికల్గా కూడా తోడ్పాటు అందించాలి. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా సమావేశం ఈరోజు మన ఎన్జిఓస్ కాలనీలోని మిల్లీ కౌన్సిల్ కార్యాలయంలో జరిగింది. అలాగే ఈరోజు గత కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న సమావేశం మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైంది. ఈరోజు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ సమావేశంలో నంద్యాల ప్రాంత పరిధిలోని మిల్లీ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మన గవర్నర్ గారు అబ్దుల్ మజీద్ సాబ్, అలాగే నూతన గవర్నర్ కేఏ ఖాన్ గారికి నా అభినందనలు. అలాగే నూతనంగా ఈ డిసెంబర్ 8వ తేదీన నంద్యాల జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మిల్లీ కౌన్సిల్ ఇది హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుంది. మన సైఫుల్లా రహమానీ గారు దీనికి జనరల్ సెక్రటరీ ఉంటారు. హజరత్ రసాయి జిలానీ గారు గౌరవాధ్యక్షుడు. కాబట్టి ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా సమావేశం జరిగింది. ఈరోజు डिस्ट्रिक्ट मिल्ली काउंसिल का इनाकात का पूरे सेक्रेटरीज की जिम्मेदारियाँ वगैरह मुतालिक तफसीरा हुआ था. आइंदा 8 तारीख को पूरे 12 शोबे के सेक्रेटरीज अहबाब को मुंतखब किया जाएगा और 1 तारीख और नक्शबंद के 2 तारीख तक पूरे ज़िला नंदयाल के ताल्लुक़न के दौरा होगा. इंशाल्लाह उस दौरे में हज़रत उस्तादी रहेंगे अब्दुल मजीद साहब रहमतुल्लाह बरकातुहू और इसी तरीके से सदर हमारे मिल्ली कौंसिल के डिस्ट्रिक्ट के जनाब GM गौस साहब भी रहेंगे और हाफिज अब्दुल रज़ाक साहब भी साथ रहेंगे. और इधर इंशाल्लाह हमारे बेलगोड़, आत्मापुर और नदीपुर के दौरे में हमारे सोशल वर्कर काम करने वाले साहिब मोहम्मद फयाज भी हमारे साथ रहेंगे. इंशाल्लाह हम रेड्स कमीशन की मेंबर भी हैं. నంద్యాల పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ డే వేడుకలు ప్రిన్సిపల్ మునిశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్సీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఎన్సీసీలో చేరిన విద్యార్థులు చదువుతో పాటు ఎన్సీసీలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు అందరూ ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. కళాశాలకు ఎన్సీసీ రావడం సంతోషంగా ఉందని, ఇందులో బి, సి సర్టిఫికెట్లు ఉన్న వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్సీసీ ట్రైనర్ పెద్దస్వామి పాల్గొన్నారు. ఈరోజు 76వ ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాము. ఈ సెలబ్రేషన్స్ ను మా మొట్టమొదటి బ్యాచ్ అయినటువంటి విద్యార్థులు 12 మంది, ఏ గ్రేడ్ లో 11 మంది విద్యార్థులు, బి గ్రేడ్ లో 1 విద్యార్థి పాస్ కావడము, ఈ ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ తో ఆ విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఈరోజు అందజేయడం జరుగుతున్నది. ఈ ఎన్సీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 1948వ సంవత్సరంలో మనకు రక్షణ దళాలలో 3 అయినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో అంతర్భాగంగా ఈ ఎన్సీసీని ఆ రోజు మన పెద్దలు ఒక అంతర్భాగంగా దీన్ని ప్రారంభించారు. ఎప్పుడైనా మన దేశానికి రక్షణ కోసము అత్యవసర పరిస్థితుల్లో ఈ విద్యార్థులను ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ఎన్సీసీని యువతలో మంచి చైతన్యం తేవాలని ఒక క్రమశిక్షణతో, ఒక యూనిటీతో కూడిన ఉద్దేశంతో
విద్యార్థులను తయారు చేయాలని ఈ ఎన్సిసిని ఆ రోజు స్థాపించడం జరిగినది. 100% పాస్ కావడము, ఈరోజు ఆ సర్టిఫికెట్లు కూడా సాధించడము, అందరూ 100% ఉత్తీర్ణులు కావడంతో మాకు ఈ ఎన్సిసి డే సెలబ్రేషన్స్ లో చాలా గర్వంగా, చాలా సంతోషదాయకంగా ఉన్నది. Firstly, I wish you NCC 76th NCC Rising Day. The main theme of the NCC is unity and discipline. The importance of an unity and discipline developed by the students. The NCC was motivated by the leadership qualities and the perseverance. The NCC came at 16 July 1948, and the old name of the NCC as University Training Corps. The National Cadet Corps was came at every year 2024, every year 4th week of Sunday. The NCC is uniformed youth organization program in country, and thank you for giving this opportunity for 28 Andhra Battalion and SP Degree College. అతి అనాది కాలంలోనే అంటే 2020లో మన కళాశాలలో ఎన్సిసి స్థాపించి అంటే దాదాపు 4వ సంవత్సరం అవుతుంది. అతి తక్కువ సమయంలోనే కాలేజీలో చేరినటువంటి ఎన్సిసి విద్యార్థులకు మంచి ఏ గ్రేడ్స్ రావడం జరిగింది. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ ఇయర్స్ అంటే జూనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శంగా చూసుకుని వాళ్ళు కూడా ఎన్సిసిలో చేరి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ఎన్సిసి డే క్యాడెట్స్ ఎన్సిసిలో చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి క్యాడెట్ కూడా దేశ రక్షణకు, ఆర్మీ జవాన్లకు వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎన్సిసి డే సెలబ్రేషన్ జరుపుకొని ఇక్కడికి ముగించకుండా ఈ యొక్క ఎన్సిసి సెలబ్రేషన్ ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క క్యాడెట్కి యూనిటీ అండ్ డిసిప్లిన్గా వెళ్ళాలని చేసి ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది. నంద్యాల మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాలు ఆ సంఘం అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, అలాగే మెడికల్ సీట్లు సాధించిన రెడ్డి సంఘీయుల విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. సినీ కళాకారులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రెడ్డి సంఘం ఐకమత్యంగా ఉండాలని, మరింత అభివృద్ధి సాధించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని వారు కోరారు. ఐకమత్యంగా ఉండాలి. ఇంకా పరిస్థితులు రాను మరింత ఐకమత్యం పెంచే ప్రయత్నాలే జరగాలి. కాబట్టి పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. గతంలో మాత్రం లేవు, పూర్వం ఉన్నాయి మనకు. ఇప్పటి నుంచి రెడ్లు చాలా ఐకమత్యంగా ఉండాలి. ఇటువంటి ఒకరినైతే వ్యతిరేకించొద్దు, ఒక కులాన్ని వ్యతిరేకించరు, రెడ్లు వ్యతిరేకించరు, ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకించరు. కానీ మన మధ్యన భేదాభిప్రాయాలు ఎవరికైనా లాభం జరగవచ్చు. అటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎవరికి నష్టం జరగకుండా రెడ్లు మేలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి రెడ్డి సంఘం బలంగా ఉండాలి, రెడ్లు బలంగా ఉండాలి, రెడ్డి మహిళలు కూడా బలంగా ఉండాలి. ఖచ్చితంగా రెడ్డి సంఘం ఐకమత్యం వర్ధిల్లాలి. రెడ్డి సేవా సంఘం నంద్యాల తరపున 10 సంవత్సరాల నుంచి రెడ్డి సోదర సోదరిమలందరూ విపరీతంగా పాల్గొని రెడ్డి సేవా సంఘం యొక్క నంద్యాల యొక్క పేరు చిరస్థాయి నిలబెట్టేది ఈ 10 సంవత్సరాలు చాలా ఉద్ధృతమైన స్థాయికి తీసుకొచ్చారు. దాంట్లో మీడియా వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళని ఎప్పటికైనా మేము అభినందించుతాము. అదే రకంగా మన రెడ్లలో ఉండే ప్రతి సంవత్సరము 25 టిక్కీలు ఉచితంగా అన్నదానికి ఇస్తున్నాడు. గుర్రాజ వాళ్ళు బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎస్వీఆర్ వెంకటరామరెడ్డి బస్సులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తాడు. ఎస్డిఆర్ వెంకటరామరెడ్డి, ఎస్డిఆర్ కొండారెడ్డి. ఈ రోజు కార్తీక వన భోజనము ఇది 10వ సంవత్సరము. ఇంతవరకు దిగ్విజయంగా జరిగినందుకు మన మహిళలు, ముఖ్యంగా మహిళలు దీనికి ఎక్కువ పాల్గొని సక్సెస్ చేసేందుకు వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కు మోస్ట్ ప్రామిసింగ్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ గా అవార్డు లభించినట్లు నిర్వాహకుడు జీవి సతీష్ తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని భద్రావతి భావనారుషి కళ్యాణ మండపం నందు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల సంఘీయులు జీవి సతీష్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమినపల్లి వెంకట సుబ్బయ్య, చెన్న వెంకటేశ్వర్లు సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కు హిందుస్థాన్ రీసెర్చ్ కార్పొరేషన్ వారు మోస్ట్ ప్రామిసింగ్ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ గా గుర్తించి అవార్డు ఇచ్చారని, ఇప్పటి వరకు 3000 మంది బ్యాంకు ఉద్యోగాలను సాధించారని సతీష్ తెలిపారు. మరి ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏమనగా, మన కుల బాంధవుడైన జీవి సతీష్ గారికి, నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారికి, మన యొక్క
బెస్ట్ అవార్డు రావడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు మేము ఆయన్ను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో కులబాంధవం కర్నూలు జిల్లా సంఘము మరియు నంద్యాల పట్టణ సంఘం కలిసి ఈరోజు సతీష్ గారిని ఈ యొక్క చిరు సత్కారం ఏర్పాటు చేశాము. మాకు ఈ అవార్డు వారికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. మరి నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్గా మన పద్మశాలి అయిన కుల బాంధవుడు జీవి సతీష్ గారికి మోస్ట్ ప్రాసెసింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అవార్డుని ప్రముఖ సినీ నటి ఆదా శర్మ చేతుల మీదుగా హిందుస్థాన్ రీచెస్ కార్పొరేషన్ అందజేసింది. మరి వారికి ప్రత్యేకంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ అవార్డు రావడం మాకు చాలా గర్వకారణము. నాకు మా ఇన్స్టిట్యూట్కి నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్కి హిందుస్థాన్ రీసెర్చ్ కార్పొరేషన్ వారి నుండి మోస్ట్ ప్రామిసింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది. సో ఆ సందర్భంగా మన పద్మశాలి కుల బాంధవులందరూ ఘనంగా సత్కరించి నా పైన ఇంత గురుతర బాధ్యతను ఈ సన్మానం ద్వారా ఇంకా మంచి అవార్డు తెచ్చుకోవడము, ఇంకా ఇప్పటి వరకు 3,000 మంది విద్యార్థులకు మా సంస్థ ద్వారా ఉద్యోగం ఇప్పించడం జరిగింది. ఇంకా 3,000 ఇంకా పెంచి ఇక్కడ మన పద్మశాలి కుల బాంధవులకి అందరికీ ఇతర ప్రజలందరికీ కూడా ఎక్కువ ఉద్యోగాలు తెప్పించి మన పద్మశాలి యొక్క కులం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా పెంచాలని నా పైన ఇంత గురుతర బాధ్యతను పెట్టినందుకు నేను తప్పకుండా అది నిర్వహిస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. కమిటీ మెంబర్ అయిన మరియు నంద్యాల వాస్తవుడు కుల బాంధవుడు జీవి సతీష్ గారికి గత ఆదివారం 17వ తేదీ బెంగళూరులో హిందుస్థాన్ రీసెర్చ్ కార్పొరేషన్ తరఫున ద మోస్ట్ బ్యాంక్ కోచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ నిర్వహించిన దానికి గాను అవార్డు స్వీకర్త ఆయన అవార్డు స్వీకరించడం అనేది. దానికి గాను ఈరోజు మన పట్టణ పద్మశాలి సంఘం తరఫున మరియు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఆయనకు సన్మానం ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయించుకొని ఈరోజు సమావేశమైనాము. ఓం జై మార్కండే. మా నంద్యాల పట్టణంలో మేము ఇంతకాలము చూస్తున్నాము. సతీష్ లాంటి వ్యక్తి ఇప్పుడు మాకు పద్మశాలిలో కనపడి మా పద్మశాలీలకు కానీ ఎవరికైనా కానీ తక్కువ ఫీజుతోనే ఆయన ఉద్యోగాలు వచ్చేంత వరకు చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. కనుక ఈ మధ్యనే 3,000 పోస్టులు ఆయన చదువుకున్న వారు పోస్టులు తీసుకున్నారు. కనుక అందరు ఎవరైనా ఏదైనా కానీ ఏదైనా వస్తే గిన మాట్లాడి అక్కడ వదలండి మీరు, ఆయన మా భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగా చూసుకుంటాడు. ఓం నమస్తే. నంద్యాల పట్టణం గంగాభవాని ఆలయంలో ఆదివారం రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రజకులకు దోబి ఘాట్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఆలయంలో దేవస్థాన కార్యనిర్వహణ కమిటీలో 2 రజకులకు అవకాశం కల్పించాలని, ఎస్సీ జాబితాలో రజకులను చేర్చాలని రజక సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కానాలబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో గౌడ సంఘీయుల కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. నంద్యాల, మహానంది, సిరివెల్ల మండలాలకు చెందిన గౌడ కులస్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గౌడ సంఘం అభివృద్ధికి, ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు, అధ్యక్షుడు శేషాద్రి గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
సిటీ కేబుల్ వాళ్ళు వచ్చినారు. దయచేసి వాయిస్ ఇవ్వదలిచిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్, పేర్లు పెట్టి పిలిచలేము. దయచేసి వాయిస్ ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. సీతాకోకచిలుక ఏ చిలుక అనుకునేది మేము ఆల్రెడీ పసిగట్టాం. ప్రతి సంవత్సరం ఈ కానాల బుగ్గరామేశ్వర దేవస్థానం యథావిధిగా వనభోజన కార్యక్రమం జరుగుతున్నది. ఈ వనభోజన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి ఏకదాటిగా ఒకరికొకరు పనిచేసుకుంటూ ఈ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఒక 20 రోజుల నుంచి మా ఆర్గనైజర్స్ అందరూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంకా మహానంది మండలం, నంద్యాల మండలం, గోస్పాడ్ మండలం, సిరివెల్లం మండలం ఇంకా ఊర్లు పెంచుకుంటూ పోయి ఈ 4 మండలాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసినటువంటి గౌడ బంధుమిత్రులకు అందరికీ 11వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌడ బాంధవులకు, గౌడ కులస్తులందరికీ నా సుమాంజలు. ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా శుభదినమైనది. ఈ కార్తీక సమయంలో మనం అందరము వనభోజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. మనం ప్రతి సంవత్సరము 2000 మంది మన గౌడ చుట్టుపక్కల తాలూకా వాళ్ళంతా కలిసి మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది 11వ సంవత్సరం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉన్నది. అందరం ఏకస్తులమై ఒక దాటి మీద ఉండి మనం ఇంకా చేసుకోవాలని, ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనము మన గౌడ సంఘం టీడీ బోర్డు మల్ల రాజశేఖర పిలిపినము జరిగినది. ఆయన కూడా మనకు గౌరవించి వచ్చి మన ఆతిథ్యం తీసుకుని పోవడం జరిగినది. ఇందుకు సంతోషంగా ఉన్నాం. 11 సంవత్సరాలు, ఇది 11వ సంవత్సరం జరుగుతుంది. జిల్లాలో మన గౌళ్ళు, మన నంద్యాల జిల్లా గౌళ్ళల్లో అందరూ ఒక ఘాటి మీద ఉండి 11వ సంవత్సరం జరుపుతున్నాము. అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిసెంబర్ 1వ తేదీ బలిజ సంఘీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఆదివారం స్థానిక మూలమఠం భీమలింగేశ్వర దేవస్థానం ప్రాంగణం నందు విజయవంతం చేయాలని సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బాలా అకాడమీ ప్రాంగణం నందు బలిజ వంశీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవ ఆహ్వాన సంఘం కార్తీక మాస వనభోజన మహోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో పెద్దలు ఆహ్వాన సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కార్తీక వనభోజనాల కార్యక్రమంలో బలిజ సంఘీయులందరూ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు, వారి మిత్ర బృందం పాల్గొంటారని తెలిపారు. అలాగే ప్రతి 20 నిమిషాల కార్యక్రమం ముగిసే వరకు 10 కూపన్ స్లిప్ తీయడం జరుగుతుందని, అలాగే బలిజ సంఘీయుల పిల్లలు వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించుటకు ఇది ఒక వేదిక అని పేర్కొన్నారు. సమావేశంలో పసుపులేటి నారాయణ, తోట ధనుంజయుడు, పడకండ్ల సుబ్రహ్మణ్యం, రవీంద్రనాథ్, వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి శ్రీనివాసులు, తోట రామయ్య, కృష్ణయ్య, చలంబాబు, దండ దస్తగిరి, దండ శ్రీనివాసులు, దేవశం గిరిబాబు, ఆర్జీ మహేష్, కొమ్మ శ్రీహరి, సుధాకర్, మెగా నాగరాజు, పసుపులేటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. గడచినటువంటి 4 సంవత్సరాలలో మనం చేయలేనటువంటి కార్యక్రమాన్ని రూపు దిద్దుకోవడం జరుగుతూ ఉంది. ఒక నెల కిందట దాదాపుగా పసుపులేటి నారాయణ మరి ఇతర మిత్రులందరం కూడా కలిసి బలిజ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు సమావేశానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సోదరులు దాదాపుగా 46 మంది అటెండ్ అయి వారి యొక్క సమక్షంలో ఈ సంవత్సరము కార్తీక మాస వనభోజనాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి మన యొక్క బలిజ కులస్తులలో ఉత్సాహం ఉన్నటువంటి వారినందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకుని వచ్చి వారి ద్వారా ప్రతి ఇంటిని కూడా తలుపు తట్టి 1వ తారీఖు డిసెంబర్ నెలలో జరిగేటటువంటి మనం జరుపుకోబోయేటటువంటి వన మహోత్సవానికి రావాలని చెప్పేసి పేరున ఆహ్వానించటం, వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోవటం, వారి నుంచి దానికి సంబంధించినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ మేము నంద్యాల పట్టణంలోని బల్జలందరికీ కూడా విన్నపమేమనగా ఈసారి అందరూ ఉత్సాహంగా వర్క్ చేశారు. మీరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు ఆదివారము డిసెంబర్ 1వ తేదీ లాస్ట్ ఆదివారము మన భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం నందు విరివిగా పాల్గొని
మాకందరికీ కూడా సహకారం అందజేయవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ ఉద్యోగుల వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడనుందా? దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితుడు వహాబ్. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, సత్ప్రవర్తన కలిగి మెలగాలని సూచించిన డీఎస్పీ. నవంబర్ 26న జరిగే కార్మిక కర్షక ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు బైక్ ర్యాలీ. ముస్లిం సమాజాభివృద్ధి కోసం మిల్లీ కౌన్సిల్ పాటుపడుతుందని పేర్కొన్న ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా గవర్నర్ మౌలానా అబ్దుల్ మజీద్. ఎస్వి డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్సీసీ డే వేడుకలు. ఘనంగా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కు మోస్ట్ ప్రామిసింగ్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ గా అవార్డు లభ్యం. గంగాభవాని ఆలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం. కానల బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా గౌడ సంఘీయుల కార్తీక వనభోజన కార్యక్రమం. డిసెంబర్ 1వ తేదీ బలిజ సంఘీయుల కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.